హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజు మనం వేడి వేడి ఇడ్లీలోకి అద్దిరిపోయే చికెన్ కుర్మా ఎలా చేయాలో చూడబోతున్నాం. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేడి వేడి ఇడ్లీల్లోకి ఈ చికెన్ కుర్మా అలా నంచుకొని తింటే ఆహా, టేస్ట్ అద్దిరిపోతుందండి. ఎలా చేయాలో చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన పేజ్ని ఫాలో చేసుకోండి. ఎలా చేయాలో మొదలెడదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి 4 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు, 2 టమాటాలు సన్నని తరుగు, 4 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, అర స్పూన్ రాళ్ళుప్పు, అర స్పూన్ పసుపు యాడ్ చేసి 3-4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్ ఇందులోకి యాడ్ చేసి ఆ ఎర్రగడ్డ టమాటా మొత్తం చికెన్ కంటేలాగా బాగా కలిపేయండి. ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసారంటే చికెన్ బాగా నీళ్ళు వదులుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాసిటీస్ ఫాలో అయిపోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ చికెన్ ముక్కలకు మొత్తం తగిలేలాగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత 1 గ్లాస్ నీళ్ళు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేసి 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత ఈ చికెన్ కుర్మాలోకి మనం ఒక 2.5 స్పూన్ల మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ రాళ్ళుప్పు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసినాక ఒక మూత పెట్టి క్లోజ్ చేసి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒక గుప్పడి కొత్తిమీర తరుగు ఇందులోకి యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలిపేయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసి హీట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. అప్పుడే స్టీమ్ మొత్తం దిగుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినారంటే చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆపేశారంటే అద్దరిపోయే చికెన్ కుర్మా రెడీ. ఒకసారి ఊహించుకోండి, సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక ప్లేట్లో 4 ఇడ్లీలు వేసుకొని అందులోకి వేడిగా ఈ చికెన్ కుర్మా చికెన్ ముక్కలతో పాటు ఒక 3-4 గెరిట్లు వేసుకొని ఆ ఇడ్లీ ముక్కలు నంచుకొని తింటా అంటే ఆహా, టేస్ట్ అద్దరిపోద్దండి. సో మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ లాగా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేసుకోండి.